ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్‌కి సంబంధించి 2022లో నితిన్ గడ్కరీ గారు పిలిచి మరి జగన్మోహన్ రెడ్డికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ రోజున 2016, 18 టైంలో అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం లేదు, దానికి ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం లేదు, అసలు బస్ స్టాండే లేదు, ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన పరిస్థితి. ఈరోజు విమానం వచ్చిన తర్వాత అంటే పూర్తయిపోయిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఈరోజు అదంతా నా పుణ్యమే, మా వైసీపీ పోరాడింది అని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఎలా చూడాలంటారు? ఎలా చూసేది ఏముందండి, ఆయన చెప్పేది అబద్ధాలని అందరికీ తెలుసు కదా. అంతకుముందు లాస్ట్ టైం తను వచ్చినప్పుడు తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు అబద్ధాలు చెబుతాడు, ఏది నమ్మకూడదని అందరికి అర్థమైపోయిందండి. చిన్నపిల్లలకు కూడా తెలిసిపోయింది. తెలిసినప్పుడు ఇంకా ఇప్పుడు ఏం చెప్పగలడు? ఇప్పుడు ఇవన్నీ తెలిసినా గడ్కరీ గారు కూడా జిఎంఆర్ సంస్థను అంతకుముందు నువ్వేమనొద్దు, నేషనల్ హైవే మీద ఏమి నువ్వు చేయి పెట్టొద్దు, ఏది కూడాను నేషనల్ ప్రాజెక్ట్స్ మీద ఏం చేయి పెట్టొద్దు, నువ్వు అన్నీ కూడా శుభ్రంగా దొరుకుతాయి, నువ్వు ఇటువంటి వాటిలో కానీ నువ్వు ఏదైనా కల్పించుకున్నావంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని కూడా ఆయన హెచ్చరించారు. అప్పటి నుంచి కొంచెం సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ కోర్టు ఎప్పుడైతే పూర్తయ్యేటట్టు ఉందో ఇంకా ఓర్చుకోలేకపోతున్నాడు. రామ్మోహన్ నాయుడు ప్రయత్నం వల్ల ఇవన్నీ జరిగినాయండి. రాత్రి ఇదంతా ఒకటి కంప్లీట్ చేసి ట్రయల్ రన్కి వచ్చారు కదా రామ్మోహన్ నాయుడును మిగిలిన కొంతమంది ప్రముఖులు వచ్చారు, సక్సెస్ అయ్యింది. ఇంకా అది ఓర్చుకోలేక ఇప్పుడు ఏమంటున్నాడు? ఇన్ని తెలిసినా అయినా కూడా ఇప్పుడు కూడా అబద్ధాలు మానడు, నేనే చేశాను అంటాడు, నా వల్లే వచ్చింది అంటున్నాడు. ఇన్ని సీనియర్ బొత్స అయ్యిండు కూడా ఎందుకంటే బొత్స కూడా అలా మాట్లాడతాడు? తను సీనియర్ కదా, అన్నీ తెలుసు కదా, ఏది మాట్లాడకూడదు, అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది అన్నీ తెలుసు ఆయనకి, ఎందుకు అలా మాట్లాడతాడు? ఆయన కూడా అదే ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడుతున్నాడు బొత్స కూడా, లేకపోతే ఆయనకి తెలుసు అక్కడ ఏం జరిగింది చెప్పకూడదని కూడా తెలుసు ఆయనకి, ఎవరి క్రెడిట్ ఎవరికి కూడా వెళ్ళేది కూడా తెలుసు. చంద్రబాబు గారే నండి నిర్మించింది, ఇప్పుడు మన వల్లే, మన గవర్నమెంట్ వల్లే, కూటమి ప్రభుత్వం వల్లే అది కంప్లీట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది కంప్లీట్గా, అది మాత్రం గ్యారంటీ. అది గతంలో కూడా అంటే ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ విషయం కూడా ఈ రోజున ప్రస్తావిస్తే అదే జిఎంఆర్ సంస్థ వాళ్ళు నిర్మించారు, దానికి ఈ రోజు నెంబర్ 1 స్థానం ఉంది. అట్లాంటి జిఎంఆర్ మీద గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలిగేషన్స్ పెట్టి దాన్ని ఆపిద్దామని చూశాడు. దీన్ని మొత్తం ప్రజలు గమనిస్తున్నారా లేదా? గమనిస్తున్నారండి, అన్ని ప్రతి పూట కూడా న్యూస్ అన్ని చూస్తున్నారు, అందరికి తెలిసింది. ఇప్పుడు మనకి చాలామంది మనకు తెలుసండి, కానీ మిగిలిన వాళ్ళకు కూడా ఇప్పుడు అర్థమైపోయిందండి, ఏది నిజం చెప్తాడు, ఏది అబద్ధం చెప్తాడు, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అందరికి అర్థమైపోయింది. ఎవరు నమ్మరు. క్రెడిట్ చోరీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే విమర్శిస్తాడు అంటే అది ఎవరికి చెందుతుందండి ఆ మాట? ఉల్టా ఏదో సామి చెబుతారా చూసారా, దొంగ దొంగ అంటే దొంగే దొంగ అన్నట్టు ఉంటుంది. ఇంకేం మాట్లాడుకుంటాం ఇంకా దాని గురించి, ఇంకేం మాట్లాడలేము దాని గురించి. కాదండి, ఎప్పటికీ కాదు, ఎప్పటికి ఆలోచించలేడు, ఏది ఒప్పుకోలేడండి ఆయన. మంచిని ఏది చూడలేడు, మంచి ఏమి చేయలేదండి, మంచి చేసిన వాళ్ళని చూడలేడు, మంచిని ఒప్పుకోలేడు, ఇంకెప్పటికి అట్లాగే ఉంటాడు. నీకు ఆయన ఇక ఆయన గురించి అంత మాట్లాడుకోవటం. ఈ రోజున పీపీపీ మోడల్కి సంబంధించి గవర్నమెంట్ మెడికల్ కళాశాలని నిర్మిస్తాము, వాళ్ళలో వాళ్ళని భాగస్వామ్యం చేసి మొత్తం మెయింటెనెన్స్ అంతా గవర్నమెంట్ దగ్గరే ఉంటుందన్నా కూడా ప్రైవేట్ పరం చేయబోతున్నారని అల్లరి చేస్తున్నారు. అవునండి, గొడవ నిధులు లేవండి, చేయలేరు, ఇంకెలా చేస్తారు, అంత నాశనం చేసి వెళ్ళాడు కదా. మరి హైకోర్టు కూడా చెప్పిందిగా పీపీపీ వల్లే అవుతుంది కాలేజెస్ అన్నీ, ఇప్పుడు చేయటానికి మనకి ఏమి లేదు. హైకోర్టులే ఆగిపోయినాయి కదండి, జిల్లా కోర్టులు కూడా కన్స్ట్రక్షన్ చేయకుండా ఆగిపోయిన నిధులు లేక. అంటే ఇంక గవర్నమెంట్కి ఏం చేయగలుగుతుంది? ఎన్నని చేస్తారండి, అంత ముంచేసి వెళ్ళిపోయాడు కదా, ఎక్కడికక్కడ ఇంకేం చేయలేరు కనుక వాళ్ళు చేయాల్సిందే. ఆ కాలేజీలు ఎట్లాగో చేస్తారు, సో కంప్లీట్ అయిపోతే మన పిల్లలందరూ కూడా చదువుకుంటారండి ఆ కాలేజీల్లో. ఏమి నమ్మరు, ఇక నమ్మే పరిస్థితే లేదండి, పిల్లలు చదువుకుంటారండి, కాలేజీలు అయిపోతాయండి. 18 నెలల్లో అప్పుడు ఎయిర్పోర్ట్ అండి, ఎవరండి కంప్లీట్ చేసేది? ఎంత బాగా చేశారండి, ఎంత కృషి చేసి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్నిటి కూడా సహకరించిందండి మోడీ గారి వల్ల ఇవన్నీ అయినాయండి. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఈ రోజున వైజాగ్ సిటీకి ఎందుకు అవసరం వచ్చింది అని అంటే, ఉన్న ఎయిర్పోర్టు నేవల్ వాళ్ళ ఆధీనంలో ఉన్నది. కొంతవరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావడానికి కానీ పోవటానికి కానీ వాళ్ళు కొంత టైం వరకే అలౌ చేసేవాళ్ళు. నైట్ టైమ్స్ ల్యాండింగ్స్ అవి ఎక్కువ ఆమోదించేవాళ్ళు కాదు. దానికి ప్రత్యామ్నాయంగా ఏంటంటే గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు ఈ యొక్క విజన్తో అది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు విశాఖపట్నానికి మెట్రో సిటీగా డెవలప్ అవుతున్న క్రమంలో ఒక ఎయిర్పోర్ట్ అనేది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కావాలనే ఉద్దేశంతో 2014-19లోనే దానికి ప్లానింగ్ చేయటం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ వరకు కూడా చాలా వరకు చేశారు. అయితే ఈ క్రమంలో ఏంటంటే ప్రభుత్వం మారటం, వచ్చిన ప్రభుత్వం దాని చుట్టూ వ్యాపారం చేసుకోవడానికి వీలుగా రియల్ ఎస్టేట్ని ప్రమోట్ చేసుకుంటూ ల్యాండ్ని వాళ్ళు నీళ్ళు తస్మదీలందరూ కొనుక్కోవటం. ఇదంతా 2019
19 తర్వాత 22 నుంచి బిగిన్ చేసి ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ అన్నీ వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు. వాళ్ళు ఏదో పెట్టుబడుల కోసం అని చెప్పి విజయసాయి రెడ్డి ఆ రోజున విశాఖపట్నానికి ఇన్ఛార్జిగా ఉండటం, ఇక కొండలు గుట్టలు ఏవి కూడా వాళ్ళ ప్రతిదీ వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్న సందర్భాలు ప్రజలకు అందరికీ గుర్తే ఉండి ఉంటాయి. అయితే ఇప్పుడు ఎలా ఉందనంటే చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా ప్లానింగ్ చేయటం తన వంతు అవుతుంది. అది ముగిసి ప్రజలకు అంకితం చేసే టైంలోకి ప్రభుత్వం మారటం, తను చేసిన మంచి పనులు చెప్పుకోలేకపోయే పరిస్థితులు కొన్ని ఏర్పడుతున్నవి. దాన్ని ఏంటంటే ఏదో సామెత ఉంది, గేదె ఎక్కడ పొల్లినా దూడ మా దాంట్లో ఇందే చాలు అన్నట్టుగా వీళ్ళేంటంటే ఆ గత ప్రభుత్వంలో చేసిన మంచి పనులు వీళ్ళు చెప్పరు. ఎందుకంటే వీళ్ళు సొంతంగా క్రెడిట్ చేసుకుంటాకి ఒక కుటిల ప్రయత్నం అయితే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు. క్రెడిట్ చోరీ అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అది ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడికి ఏంటంటే ప్రతి మంచి పని వీళ్ళ ఖాతాలో వేసుకోవడానికి జగన్ అండ్ బ్యాచ్ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేంటంటే వీళ్ళు చేసిన పనులు చెప్పుకోకపోవడం కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు కానీ చెప్పుకోలేకపోవడంలో కూడా కొంచెం వెనకబడి ఉన్నారని విమర్శలు ఏంటంటే గతంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డిని పిలిచి అక్షంతలు వేశారు. ఈ జిఎంఆర్ ఏదైతే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించిన పనులు అడ్డం వస్తున్నారని చెప్పి గత వైసీపీ ప్రభుత్వాన్ని కేంద్రం స్థాయిలోనే వాళ్ళకి చివాట్లు పెట్టారనేది వాస్తవం. 2022 జనవరి 4వ తారీఖున గడ్కరీ జగన్మోహన్ రెడ్డికి కబురు చేసి, ఏంటి నువ్వు భోగాపురం ఎయిర్పోర్ట్ని అడ్డుకుంటున్నావట, జిఎంఆర్ చంద్రబాబు నాయుడు బినామీ సంస్థని ప్రాచుర్యం చేస్తున్నావట, ఇది ఏమాత్రం సబబైన పద్ధతి కాదు, నీకు చంద్రబాబు నాయుడికి ఏమన్నా ఉంటే వ్యక్తిగతంగా మీరు తేల్చుకోండి. అది రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇతర దేశాల పెట్టుబడులు కానీ ఇమిడి ఉన్న సందర్భంలో ఆ నేషనల్ హైవేస్ జోలికి కానీ ఇట్లా ప్రభుత్వానికి అప్రదిష్ట పాలు చేసే ఏ పనులు చేసినా కూడా మేము సహించి ఊరుకోము. నేషనల్ ప్రాజెక్ట్స్ 8లో కూడా ఏలు పెడితే చూస్తూ ఊరుకోము, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించడం జరిగింది. అలాగే జిఎంఆర్ అనేది ఒక గ్లోబల్గా ఎస్టాబ్లిష్ అయిన సంస్థ. ఇప్పుడు అది ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎస్టాబ్లిష్ చేసే టైంలో కూడా ప్లానింగ్ అంతా చంద్రబాబు నాయుడుది అయింది. తీరా ప్రతిఫలాలు వచ్చేటప్పటికి గవర్నమెంట్ మారటం, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోకి రావటం, ఆ రోజున కూడా ఇదే దండుకోవడానికి ఎంతో కొంత ఫలితం వాళ్ళ నుంచి జిఎంఆర్ ఇండస్ట్రియల్ నుంచి ఎంతో కొంత ఆశించి ఆ రోజున అడ్డుపడటానికి ప్రయత్నం చేస్తే ఆ రోజున ఉన్న దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పిలిపించడం, ఇదేంటి మలేషియా ప్రభుత్వము పెట్టుబడులు పెట్టింది, ఇది ఒక గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, దీన్ని అడ్డుకోవటం సబబు కాదు, ఇది తగదు అని హెచ్చరించడం జరిగింది ఆ రోజున. దాంతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సాకారం అయింది శంషాబాద్. ఇవాళ ప్రపంచం మొత్తంలోనే మంచి ఎయిర్పోర్ట్గా, నెంబర్ 1 ఎయిర్పోర్ట్గా అది రూపుదిద్దుకుంది. దానికి పునాది వేసింది ఎవరు? చంద్రబాబు. ఆ రోజున ORR కానీ మీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ పునాది రాళ్ళు వేసింది ఆ రోజున. ప్లానింగ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు. ఏమీ లేదా, ఏమీ లేదు, అది భ్రమలు మాత్రమే. మన సొంత మీడియా ఉంది, మనం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే ఒక ధీమాతో తను ప్రయత్నం చేస్తున్నాడు. అది ఏమాత్రం ఫలించదు. ఒక పాంప్లెట్ లాంటిది ఆ మీడియా. అందుచేత ఏంటంటే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు, ఎవరేం చేస్తున్నారు, ఎవరేం చేయట్లేదు అనే విషయాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే కొంతవరకు నమ్మే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంది కాబట్టి వాళ్ళు గుడ్డిగా ఏంటంటే ఆ పేపర్లో ఏమొచ్చినా ఇది కరెక్టే కావాలి అని అనుకునే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా కళ్ళు తెరుస్తున్నారు. ప్రపంచం ఏమి నిద్రపోవట్లా వీళ్ళు చెప్పిందల్లా వినటానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.